అందరికీ నమస్తే అండి. అడవిపేట గ్రామం, కాట్రానికొండ మండలం, అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్‌కి చెందిన గద్దాడి చక్రవర్తి అనే అతను వాళ్ళ యొక్క నాన్నగారు 2004లో బీసీ వెల్ఫేర్ హాస్టల్ కోటి కేశవరం గ్రామం, కోరుకొండ మండలంలో కమాటీగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అతను జూలై నెల 2025 సంవత్సరంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ పోలవరం గ్రామంలో ఆ గ్రామ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తూ అతను కామెర్ల వ్యాధితో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఈ చక్రవర్తి యొక్క తల్లిగారు ఈ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కాకినాడ ఆఫీస్ నందు ఈ ఫ్యామిలీ పెన్షన్, అదేవిధంగా ఈ ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో చక్రవర్తి యొక్క తమ్ముడికి కంపాషనేట్ అపాయింట్మెంట్ మీద జాబ్ ఇవ్వడానికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇనీషియల్గా ఎవరైతే ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ గారు ఈ ఫ్యామిలీ పెన్షన్ ప్రాసెస్ చేయడానికి 25,000, అదేవిధంగా ఈ కారుణ్య నియామకం ఇవ్వడానికి ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత మేము ఇంత ఇచ్చుకోలేము అనేసరికి ఏదైతే ₹1,00,000 నుంచి వీళ్ళు 60,000 మనీ 60,000 కంపల్సరీగా ఇవ్వాలని వీళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఈ 15వ తేదీన మళ్ళీ ఈ ప్రసాద్ గారిని కలిసి రిక్వెస్ట్ చేశారు మా ఫైల్ని ప్రాసెస్ చేయమని చెప్పి. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇంకా 60,000 ఇవ్వలేదు కాబట్టి మాకు కంపల్సరీగా ఇస్తేనే మీరు ప్రాసెస్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే రిటైర్డ్ వార్డెన్ సత్యనారాయణ అని ఉన్నారో మధ్యవర్తి, ఆ మధ్యవర్తిని కలిసి మేము ఏదైతే అమౌంట్ డిమాండ్ చేశామో ఆ సత్యనారాయణ గారికి ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. వీళ్ళు ఆ మనీ బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. మేము ఈరోజు ఎవరైతే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ సత్యనారాయణ ఈ ₹40,000 ఈ కంప్లైంట్ నుంచి తీసుకున్నట్టుగా రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఎవరైతే AO1 శ్రీమతి ఎం లల్లి, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ, అదేవిధంగా AO2 శ్రీ కారపు ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ, అదేవిధంగా మధ్యవర్తి అయిన యాదల సత్యనారాయణ, రిటైర్డ్ వార్డెన్, వీళ్ళు ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఏసీబీ వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.